ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా దళాల్ని అప్రమత్తం చేసింది. తీసుకున్న నిర్ణయాలు: సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, ఇరు దేశాల మధ్య ఉన్న అటార్నేస్ సరిహద్దు మూసివేత, భారత్ పాకిస్తాన్లలోని ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు, సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతి రద్దు, మే 1వ తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశం, ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారుల్ని ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయటం, పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన, భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం, దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధింపు. ఈ నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తకు భారత్ తాజాగా సమన్లు పంపింది.